Dear students, let us discuss about Java and World Wide Web. జావాని ఇంటర్నెట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని అన్నాం. అయితే ఈ ఇంటర్నెట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఇంటర్నెట్ వెబ్ పేజెస్ని యాక్సెస్ చేసుకునేటువంటి అప్లికేషన్స్ని ఏమంటామంటే వెబ్ బ్రౌజర్స్ అంటాం. అంటే ఒక యూజర్ తనకు సంబంధించినటువంటి తనకు కావాల్సినటువంటి డేటా ఏదైనా సరే నెట్లో తీసుకోవాలి అనుకుంటే కనుక దాన్ని వెబ్ బ్రౌజర్ అనేటువంటి అప్లికేషన్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవడం జరుగుతుంది. అయితే యూజర్ కంప్యూటర్ ఏదైతే ఉందో దాన్ని క్లయింట్ అని వెబ్ బ్రౌజర్ అని చెప్తుంటాం. మనం ఎక్కడి నుంచి అయితే డేటా యాక్సెస్ చేసుకుంటుంటామో, డేటా రిసీవ్ చేసుకుంటుంటామో, డేటాని ఎవరైతే మనకు ప్రొవైడ్ చేస్తారో దాన్ని ఏమంటామంటే రిమోట్ కంప్యూటర్ అంటాం. రిమోట్ కంప్యూటర్ ఆర్ వెబ్ సర్వర్. దిస్ ఈజ్ ఏ క్లయింట్ అండ్ దిస్ ఈజ్ ఏ సర్వర్. వరల్డ్ వైడ్ వెబ్లో మనం వెబ్ బ్రౌజర్ ద్వారా ఒక రిక్వెస్ట్ని మనం పంపిస్తాం. మన దగ్గర ఉండేటువంటి జావా వెబ్ బ్రౌజర్ ద్వారా ఎవరికి పంపిస్తాం? రిమోట్ కంప్యూటర్ పంపిస్తాం రిక్వెస్ట్ని. సో రిమోట్ కంప్యూటర్ ఏం చేస్తుందంటే యూజర్ పంపించినటువంటి రిక్వెస్ట్ని రిసీవ్ చేసుకుంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక యూనివర్సిటీ వెబ్సైట్ మనకి రావాలి అనుకుంటే కనుక మన వెబ్ బ్రౌజర్ యొక్క టెక్స్ట్ బాక్స్లో వెబ్ బ్రౌజర్ సంబంధించి ఆ టెక్స్ట్ బాక్స్ ఉంటుంది కదా, ఆ టెక్స్ట్ బాక్స్లో aknu.edu.in అని టైప్ చేయాలి. aknu.edu.in. దిస్ ఈజ్ URL, యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. ఇది వెబ్ అడ్రస్ అని కూడా అంటుంటాం. ఎప్పుడైతే మనం మన వెబ్ బ్రౌజర్లో ఒక వెబ్సైట్ అడ్రస్ని మనం టైప్ చేసి రిక్వెస్ట్ పంపించామో, వెబ్ సర్వర్లో ఉండేటువంటి కన్సర్న్ ఈ వెబ్ అడ్రస్ రికగ్నైజ్ చేసే వెబ్సైట్ యొక్క హోమ్ పేజ్ని మనకి డౌన్లోడ్ చేసి ఇస్తుంది అనమాట. HTML డాక్యుమెంట్ వస్తుంది. అయితే ఇప్పుడు మనం జావాలో చెప్పుకునేటప్పుడు ఏం చేస్తామంటే యాప్లెట్స్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ చెప్పడం జరిగింది. యాప్లెట్స్ మీన్స్ ఏ గ్రాఫికల్ బేస్డ్ అప్లికేషన్స్, జావా అప్లికేషన్స్ విచ్ ఆర్ రన్ ఇన్ HTML డాక్యుమెంట్స్. జావాలో రెండు రకాల అప్లికేషన్స్ ఉన్నాయి. ఒకటి జావా అప్లికేషన్, అంటే మెయిన్ మెథడ్ ఉపయోగించి మనం రాసేటువంటి జావా ఫైల్స్ని ఏమంటామంటే జావా అప్లికేషన్స్ అంటాం. ఇంకా రెండోది యాప్లెట్స్ అంటే అందులో GUI బేస్డ్ ట్యాగ్స్ని వాటిని టూల్స్ని ఉపయోగించి యాప్లెట్ని తయారు చేసుకుంటాం. ఆ యాప్లెట్ని తయారు చేసుకుని మనం తయారు చేసిన యాప్లెట్ని మామూలుగా జావాలో ఏం చెప్పుకున్నాం, 2 సిస్టమ్ ప్రకారం మనం రాసినటువంటి జావా ప్రోగ్రామ్ని జావా కంపైలర్ క్లాస్ ఫైల్ కింద మారుస్తుంది. మళ్ళీ అగైన్ ఆ కన్వర్ట్ చేయబడినటువంటి ఇంటర్మీడియట్ బైట్ కోడ్ అంటే క్లాస్ ఫైల్ని తిరిగి ఎలా మారుస్తుంది, జావా ఇంటర్ప్రిటర్ ఎగ్జిక్యూటిబుల్ ఫైల్ కింద మారుస్తుంది. అయితే ఇక్కడ మామూలుగా మనం రాసే జావా ప్రోగ్రామ్స్ అన్నీ కూడా క్లాస్ ఫైల్ కింద మారి, అంటే ఇంటర్మీడియట్ బైట్ కోడ్ ఫైల్స్ కింద మార్చి మళ్ళీ అగైన్ జావా ఇంటర్ప్రిటర్ ఎగ్జిక్యూటిబుల్ ఫైల్ కింద మారుస్తుంది 2 సిస్టంలో. ఇది మామూలుగా రాసే జావా అప్లికేషన్స్. కానీ యాప్లెట్స్ అలా కాదు. యాప్లెట్స్ క్లాస్ ఫైల్ వరకు కన్వర్ట్ చేస్తాం, అంటే ఇంటర్మీడియట్ బైట్ కోడ్ ఫైల్ వరకు కన్వర్ట్ చేస్తాం. అవి ఇండిపెండెంట్గా జావా ఇంటర్ప్రిటర్ ద్వారా ఎగ్జిక్యూట్ చేయడం కుదరదు. ఇలా తయారు చేసినటువంటి యాప్లెట్ని, అంటే బైట్ కోడ్ ఫైల్లో మార్చిన జావా యాప్లెట్స్ని ఎందులో పెట్టాలి? HTML డాక్యుమెంట్లో ఇన్సర్ట్ చేస్తాం. ఏం ఉపయోగించి? యాప్లెట్ అనేటువంటి ఒక ట్యాగ్ ఉపయోగించి. ఏం ఉపయోగించండి? యాప్లెట్ అనేటువంటి ఒక ట్యాగ్ ఉపయోగించి. ఉదాహరణకి నేను arithmetic.java అనే ఫైల్ రాశాను. arithmetic.java అనేటువంటి ఒక యాప్లెట్ రాశాను. ఇలా రాసినటువంటి యాప్లెట్ని ఏం చేయాలి? జావా కంపైలర్ ఉపయోగించి బైట్ కోడ్ ఫైల్లోకి మార్చాలి. అంటే ఎలా మారుతుంది? arithmetic.class ఫైల్ కింద మారుతుంది. ఎలా మారుతుందంటే arithmetic.class ఫైల్ కింద మారుతుంది. మామూలుగా రాసే జావా ప్రోగ్రామ్స్ని అగైన్ ఈ క్లాస్ ఫైల్ని తీసుకుని జావా ఇంటర్ప్రిటర్ ద్వారా arithmetic.exe కింద మార్చేయచ్చు. కానీ ఇది యాప్లెట్ కదా. ఇలా ఇప్పటివరకు రాసినటువంటి ఈ క్లాస్ ఫైల్ని ఏం చేయాలంటే యాప్లెట్ అనే ఒక ట్యాగ్ ఉపయోగించి HTML డాక్యుమెంట్లో HTML కమాండ్స్లో మనం ఉపయోగించేటువంటి వాటిని ఏమంటాం అంటే ట్యాగ్స్ అంటాం. HTML నేర్చుకునేటప్పుడు ట్యాగ్స్ గురించి నేర్చుకుంటాం. అంటే ఏదైనా ఒక టెక్స్ట్ని బోల్డ్ చేద్దాం అనుకున్నాం, ఇలా రాస్తాం visa/b. దీన్ని బోల్డ్ ట్యాగ్ అంటాం. అంటే ఏదైనా ఒక టెక్స్ట్ని పర్టికులర్ ట్యాగ్లో పెడితే ఈ ట్యాగ్ ఆపరేషన్ దీని మీద అప్లై అవుతుంది అనమాట. B ఫర్ బోల్డ్. సో వీసా అనే టెక్స్ట్ మనకి వెబ్ బ్రౌజర్లో బోల్డ్గా కనబడుతుంది, అంటే ఎగ్జిక్యూట్ చేసినప్పుడు బోల్డ్ లెటర్స్లో కనబడుతుంది. అదేవిధంగా యాప్లెట్స్ రన్ అవ్వాలంటే దానికి ఒక ట్యాగ్ ఉంటుంది. ఇలాగే బోల్డ్ చేయడానికి ఒక ట్యాగ్, ఇటాలిక్ చేయడానికి ఒక ట్యాగ్,
అండర్లైన్ ఒక ట్యాగ్, హెడ్డింగ్ ట్యాగ్స్, ఇలాగ HTML డాక్యుమెంట్స్లో మనం ఉపయోగించే కమాండ్స్ ఏమంటాం, ట్యాగ్స్ అంటాం. సో ఇక్కడ మనం రాసినటువంటి క్లాస్ ఫైల్ ఏదైతే ఉందో అంటే యాప్లెట్ క్లాస్ ఫైల్ ఏదైతే ఉందో అది HTML డాక్యుమెంట్లో రన్ అవ్వాలి అంటే కనుక యాప్లెట్ అనే ట్యాగ్లో ఏం చేస్తామంటే యాప్లెట్ ఇక్కడ క్లాస్ ఈక్వల్ టు అని చెప్పి అర్థమెటిక్ అని చెప్పి రాస్తాం. యాప్లెట్ అనే ట్యాగ్లో ఈ క్లాస్ ఫైల్ ఇక్కడ ఇంక్లూడ్ చేస్తాం. ఆటోమేటిక్గా ఈ యాప్లెట్ వచ్చి HTML డాక్యుమెంట్లో రన్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఆ HTML డాక్యుమెంట్ మనకి డౌన్లోడ్ అవుతుంది. ఆ HTML డాక్యుమెంట్ ఎక్కడ డౌన్లోడ్ అవుతుంది, దీంట్లో మన సిస్టంలో డౌన్లోడ్ అవుతుంది అనమాట. అర్థమైందండి. సో ఈ HTML డాక్యుమెంట్ ఇంక్లూడ్ చేసి మీరు అబ్జర్వ్ చేయండి, యాప్లెట్ సోర్స్ కోడ్ రాలే, ఏమొచ్చింది, బైట్ కోడ్ ఫైల్ మాత్రమే వచ్చింది. ఇక్కడ నుంచి నీకు బైట్ కోడ్ ఫైల్ వచ్చి నీ వెబ్ బ్రౌజర్లో రన్ అవుతుంది అనమాట. ఇది సిస్టమ్. సో ఇనీషియల్గా మన వెబ్ బ్రౌజర్ ద్వారా రిక్వెస్ట్ పంపించినప్పుడు ఈ HTML ట్యాగ్ డాక్యుమెంట్లో ఆల్రెడీ వాళ్ళ వెబ్ సర్వర్లో అంటే సర్వర్ ఉండే సిస్టంలో సోర్స్ కోడ్ని వాళ్ళు బైట్ కోడ్ ఫైల్ కింద మార్చి ఈ యాప్లెట్ ట్యాగ్ ఉపయోగించి ఇక్కడ ఇంక్లూడ్ చేయడం జరిగింది. అంటే నీ యాప్లెట్ రన్ అవ్వాలంటే ఏం రన్ అవ్వాలి, HTML డాక్యుమెంట్ రన్ అవ్వాలి. అంటే ఇక్కడ యాప్లెట్ రన్ అవ్వాలంటే ఈ యాప్లెట్ ట్యాగ్ని యాప్లెట్లో పెట్టి అప్పుడు HTML డాక్యుమెంట్ రన్ చేయాలి. యాప్లెట్స్ ఇండివిజువల్గా రన్ చేయడం కుదరదు. వాటిని HTML డాక్యుమెంట్లో యాప్లెట్ అనే ట్యాగ్ ఉపయోగించి ఇంక్లూడ్ చేసినప్పుడు మాత్రమే ఆ HTML డాక్యుమెంట్తో పాటుగా అవి రన్ అవ్వడం జరుగుతాయి. నౌ ఇప్పుడు ఈ HTML డాక్యుమెంట్ ఎప్పుడైతే నువ్వు డౌన్లోడ్ చేసుకున్నావో, రిక్వెస్ట్ పంపించావు కదా వెబ్ సర్వర్కి, నీ డౌన్లోడ్ అవుతుంది. ఎప్పుడైతే నీకు వెబ్ సర్వర్ నుంచి HTML డాక్యుమెంట్ డౌన్లోడ్ అయిందో ఆ HTML డాక్యుమెంట్తో పాటుగా ఏమొస్తుంది, యాప్లెట్ ట్యాగ్లో ఈ సోర్స్ కోడ్ యొక్క బైట్ కోడ్ ఫైల్ వస్తుంది, అంటే క్లాస్ ఫైల్ వస్తుంది. ఇక్కడ చూడండి, క్లాస్ ఫైల్ వస్తుంది. ఏం రాలేదు, సోర్స్ కోడ్ ఫైల్ రాలేదన్నమాట. ఓకే, సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అండ్ జావా. మిగిలిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి జావాకి ఉండే తేడా, మిగిలిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయితే సోర్స్ కోడ్ కూడా పంపిస్తే తప్ప ఇక్కడ ఉండేటువంటి ఆబ్జెక్ట్ ఫైల్ రన్ అవ్వదు. కానీ జావాలోకి వచ్చేసరికి యాప్లెట్ ఫైల్కి సంబంధించి సోర్స్ కోడ్ నుంచి బైట్ కోడ్ ఫైల్ కింద మార్చి, బైట్ కోడ్ ఫైల్ అంటే క్లాస్ ఫైల్ అనమాట. సో ఈ క్లాస్ ఫైల్ కింద మార్చి ఆ క్లాస్ ఫైల్ని యాప్లెట్లో ఇంక్లూడ్ చేసినప్పుడు, ఆ యాప్లెట్ ట్యాగ్తో ఇంక్లూడ్ చేసినప్పుడు దీని HTML డాక్యుమెంట్లో ఉంచినప్పుడు ఈ HTML డాక్యుమెంట్ మనం డౌన్లోడ్ చేసుకుంటే దాంతో పాటుగా యాప్లెట్ కూడా మనకి రన్ అవుతుంది. సో ఇక్కడ ఎవరు ఏం పంపించారు, బైట్ కోడ్ ఫైల్ పంపించారు. ఇక్కడ మనకి ఏమొచ్చింది, బైట్ కోడ్ ఫైల్ వచ్చింది, ఏమి రాలేదు, సోర్స్ కోడ్ ఫైల్ రాలేదు. సో సోర్స్ కోడ్ ఫైల్ బదులుగా బైట్ కోడ్ ఫైల్ వచ్చింది. మరి అదేంటంటే మిగిలిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో మనం ఆబ్జెక్ట్ ఫైల్ పంపించేటప్పుడు దాంతో పాటుగా సోర్స్ ఫైల్ పంపిస్తాం కదా, జావాలో అక్కర్లేదా, అవసరం లేదు. సో ఇక్కడ ఉండేటువంటి జావా క్లాస్, ఈ క్లాస్ ఫైల్ని మనం పంపిస్తే సరిపోతుంది, సోర్స్ కోడ్ ఫైల్ అవసరం లేదు. ఓకే, సో ఇక్కడ ఉండేటువంటి జావా కంపైలర్ ఏం చేస్తుంది, సోర్స్ కోడ్ ఫైల్ని బైట్ కోడ్ ఫైల్ కింద మారుస్తుంది. ఈ బైట్ కోడ్ ఫైల్ని ఏమో యాప్లెట్లో ఇంక్లూడ్ చేస్తాము, దాన్ని మనం HTML డాక్యుమెంట్లో యాప్లెట్ అనే ట్యాగ్ని ఇంక్లూడ్ చేసి డౌన్లోడ్ చేసుకుంటాం. సో మన వెబ్ బ్రౌజర్లో ఆ HTML డాక్యుమెంట్ రన్ అవుతుంది, అందులో యాప్లెట్ కూడా రన్ అవుతుంది. యాప్లెట్లో ఏముంటుంది, బైట్ కోడ్ ఫైల్ మాత్రమే ఉంటుంది, ఏం రాదు, సోర్స్ కోడ్ ఫైల్ రాదు. సో దిస్ ఈజ్ అబౌట్ జావా అండ్ వరల్డ్ వైడ్ వెబ్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవరైతే యూజరు రిక్వెస్ట్ని పంపిస్తున్నారో ఆ రిక్వెస్ట్ పంపించేటువంటి దాన్ని ఏమంటామంటే వెబ్ బ్రౌజర్ అంటాం. యూజర్స్ కంప్యూటర్ వెబ్ బ్రౌజర్ అంటాం. వెబ్ బ్రౌజర్ ద్వారా మనం రిక్వెస్ట్ పంపిస్తాము. ఇలా పంపించినటువంటి రిక్వెస్ట్ని ఎవరు రిసీవ్ చేసుకుంటారు, ఇక్కడ వెబ్ సర్వర్ రిసీవ్ చేసుకుంటుంది. ఆ వెబ్ సర్వర్లో ఉండేటువంటి దాన్ని ఏమంటామంటే, ఇంకో ఈ వెబ్ సర్వర్లో HTML డాక్యుమెంట్ మనం డౌన్లోడ్ అవుతుంది. HTML డాక్యుమెంట్ రిక్వెస్ట్ పంపించాం, HTML డాక్యుమెంటే మనకు రిసీవ్ అవుతుంది అనమాట. HTML డాక్యుమెంట్ ఏముందండి, యాప్లెట్ ట్యాగ్. ట్యాగ్స్ ఆర్ నథింగ్ బట్ కమాండ్స్ ఆర్ ద ఎలిమెంట్స్ ఇన్ HTML. ఉదాహరణకి ఇక్కడ బోర్డు చూసాం కదా, ఇటాలిక్ తీసుకున్నాం అనుకోండి, వీసా, ఇదేమో బోల్డ్ లెటర్లో కనబడుతుంది, ఇదేమో ఇటాలిక్ లెటర్లో కనబడుతుంది. అదేవిధంగా యాప్లెట్ ఎలా ఉపయోగించాలి, యాప్లెట్ ఇక్కడ కోడ్ రాస్తాం, ఎండ్ ట్యాగ్, బిగినింగ్ ట్యాగ్ అండ్ ఎండ్ ట్యాగ్. క్లాస్ ఈక్వల్ టు క్లాస్ నేమ్ ఇస్తాం, క్లాస్ ఈక్వల్ టు ఏ క్లాస్ అదో క్లాస్ నేమ్ ఇస్తాం. ఇలా ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా HTML డాక్యుమెంట్తో కూడా యాప్లెట్ రన్ అవుతుంది. సో బేసికల్లీ జావా హ్యావ్ టూ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్. వన్ ఈజ్ జావా స్టాండ్ ఎలోన్ అప్లికేషన్ విచ్ హ్యాస్ మెయిన్ మెథడ్. జావాలో స్టాండ్ ఎలోన్ అప్లికేషన్ మెయిన్ మెథడ్ ఉంటుంది, అది దానికి మెయిన్ మెథడ్
ఉపయోగించి ఇండివిజువల్గా రన్ చేస్తాం. దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి అందరు ప్రోగ్రామ్స్ అక్కర్లే. కానీ యాప్లెట్స్కి మాత్రం మనకి ఖచ్చితంగా HTML డాక్యుమెంట్ ఉండి తీరాలి. యాప్లెట్స్ కెన్ నాట్ ఎగ్జిక్యూట్ ఇండిపెండెంట్లీ. అవి ఇండిపెండెంట్గా ఎగ్జిక్యూట్ చేయడం కుదరదు అనమాట. వాటిని HTML డాక్యుమెంట్లో ఇంక్లూడ్ చేసి మనం పంపించాలి. సో GUI అంటే ఏమేంటుంటాయి ఉదాహరణకి చూడండి. టెక్స్ట్ బాక్సెస్, లిస్ట్ బాక్సెస్, కమాండ్ బటన్స్, డ్రాప్ డౌన్, లిస్ట్ బాక్సెస్, మల్టీమీడియా, ఇవన్నీ ఉంటాయి యాప్లెట్స్లో. వీటిలన్నింటినీ కూడా టూల్స్ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు అనమాట. నార్మల్గా మనకి యాప్లెట్స్ మన సిస్టంలోనే రన్ అవ్వాలంటే మనకు ఉండేటువంటి కమాండ్ ఏంటంటే యాప్లెట్ వ్యూవర్. అనమాట. అంటే మన సిస్టంలోనే యాప్లెట్ రన్ అవ్వాలంటే కనుక యాప్లెట్ వ్యూ ఉండాలి, లేదా జావా సపోర్టెడ్ వెబ్ బ్రౌజర్స్ ఉండాలి. జావా సపోర్టెడ్ వెబ్ బ్రౌజర్స్ ఏమిటి? హాట్ జావా సన్ మైక్రో సిస్టమ్స్ వాళ్ళు తయారు చేశారు. ఈ సన్ మైక్రో సిస్టమ్స్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసినటువంటి అప్లికేషన్ ఏమంటే హాట్ జావా. ఈ హాట్ జావా ఉపయోగించి ఒకవేళ హాట్ జావా రన్ అవ్వాలంటే యాప్లెట్ వ్యూవర్ ఎందులో ఉంటుంది? జావా డెవలప్మెంట్ కిట్లో ఉంటుంది. జావా డెవలప్మెంట్ కిట్ ఉంటుంది. ఆ జావా డెవలప్మెంట్ అంటే మన సిస్టంలోనే రన్ అవ్వాలి అంటే కనుక యాప్లెట్ వ్యూవర్ ఉపయోగించి మనం రన్ చేస్తాం. అలా కాకుండా ఇక్కడ నుంచి మనకి వేరే రిమోట్ కంప్యూటర్ నుంచి వెబ్ సర్వర్ నుంచి మనం తెచ్చుకోవాలనుకుంటే యాప్లెట్ని తెచ్చుకోవడం కుదరదు. యాప్లెట్ దేంట్లో ఇంక్లూడ్ చేయబడి ఉంటుంది? HTML డాక్యుమెంట్లో ఇంక్లూడ్ చేయబడి ఉంటుంది. ఆ HTML డాక్యుమెంట్ మనం రిక్వెస్ట్ అడుగుతాం. ఆ HTML డాక్యుమెంట్ మన రిక్వెస్ట్ వస్తుంది. HTML డాక్యుమెంట్తో పాటుగా ఏమొస్తుంది? బైట్ కోడ్ ఫైల్ వస్తుంది. ఏమి రాదు? యాప్లెట్ సోర్స్ కోడ్ ఫైల్ రాదనమాట. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ జావా అండ్ వరల్డ్ వైడ్ వెబ్. సో చెప్పాం మనం అకార్డింగ్ టు ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అండ్ పోర్టబుల్ ప్రాపర్టీ జావా ఎలాంటి కాన్ఫిగరేషన్, ఎలాంటి వెబ్ బ్రౌజర్స్లోనే ఎలాంటి టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్ ఉండేటువంటి సిస్టంలో రన్ అవ్వగలుగుతుంది. అది ఒకటే రీజను ఏంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ సోర్స్ కోడ్ ఫైల్ ఇట్ గివ్స్ యూ బైట్ కోడ్ ఫైల్. ఈ బైట్ కోడ్ ఫైల్ ఇస్తుంది. దీన్నే ఇంటర్మీడియట్ బైట్ కోడ్ ఫైల్ అని చెప్పేసి క్లాస్ ఫైల్ అని కూడా అంటుంటాం. ఇంటర్మీడియట్ బైట్ కోడ్ ఫైల్ ఆర్ డాట్ క్లాస్ ఫైల్. దీన్ని ఇంటర్మీడియట్ బైట్ కోడ్ ఫైల్ అని చెప్పేసి డాట్ క్లాస్ ఫైల్ని అంటాం అన్నమాట. మామూలుగా మనకు ఒక నార్మల్ జావా ప్రోగ్రామ్కి క్లాస్ ఫైల్ తయారు చేయాలంటే కనుక మన దగ్గర ఉండాల్సిన కంపైలర్ ఏంటంటే జావా కంపైలర్. దీన్ని జావా కంపైలర్ అంటాం. ఇది మన సిస్టంలో ఉండేటువంటి సోర్స్ కోడ్ ఫైల్ని ఇంటర్మీడియట్ బైట్ కోడ్ ఫైల్ లేదా బైట్ క్లాస్ ఫైల్ కింద మారుస్తుంది అనమాట. అది ఎలా ఇస్తామంటే జావాసి స్పేస్, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, మై క్లాస్ డాట్ జావా కలిపి ఉండాలి ఒకటే వర్డ్. మై క్లాస్ డాట్ జావా అనగానే మనకి ఏం క్రియేట్ అవుతుంది? మై క్లాస్ డాట్ క్లాస్ ఫైల్ క్రియేట్ అవుతుంది. ఏం క్రియేట్ అవుతుందండి? మై క్లాస్ డాట్ క్లాస్ ఫైల్ క్రియేట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఒకవేళ ఇది యాప్లెట్ అయితే దాన్ని ఎందులో ఇంక్లూడ్ చేయాలి? HTML డాక్యుమెంట్లో ఇంక్లూడ్ చేయాలి. ఏం ఉపయోగించి? యాప్లెట్ ట్యాగ్ ఉపయోగించి. అదే ఇండివిజువల్ ఫైల్ అనుకోండి, డైరెక్ట్గా ఇక్కడ జావా స్పేస్ మై క్లాస్ అని ఎగ్జిక్యూట్ చేస్తాం. జావా స్పేస్ మై క్లాస్ ఇది ఇంటర్ప్రెటర్, ఇదేమో జావా కంపైలరు, జావా అనేది ఏంటి? ఇంటర్ప్రెటర్ అనమాట. Java interpreter. So this is the way which Java is executed or Java is working in internet programming. Okay, thank you.